హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్ట్ డిజైన్స్. ఈరోజు వీడియోలో నేను బ్యూటిఫుల్ నెక్ డిజైన్ చూపించబోతున్నానండి. దానికైతే నేను 2 ఫోల్డ్స్ క్లాత్ని తీసుకొని ఇక్కడ 13.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను హైట్. తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ పోర్షన్కి నేను 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. షోల్డర్కి వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను 3 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, దానికి 0.2 ఇంచెస్ నేను ఎక్స్ట్రా పెడదాం అనుకుని చెప్పి ఈ విధంగా 0.2కి మార్క్ చేసుకున్నాను, అంటే 3.2కి. సో ఇక్కడ కూడా నేను 0.2 ఇంచెస్ పెంచాను. సో ఇక్కడ వచ్చేసి షోల్డర్ అండి. షోల్డర్కి నేను 7 ఇంచెస్ మార్క్ చేసుకొని ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసేసుకుంటున్నాను. గీసుకున్న తర్వాత అటువైపు కూడా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోండి. గీసుకుంటే కనుక ఈ విధంగా బాక్స్ లాగా ఉంటుంది కదా, దాన్ని కూడా నేను 1 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఆమోల్కి చేసుకొని ఈ విధంగా రౌండ్ ఈ విధంగా కర్వ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను 2 ఇంచెస్ నెక్ డీప్ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని ఇక్కడ 3.2కి మార్క్ చేసుకుని ఈ విధంగా స్ట్రైట్ లైన్ గీసేసుకుంటున్నాను. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ రౌండ్ కూడా తీసేసుకున్నాను. లోపల చిన్న కర్వ్ లాగా ఇచ్చుకుంటే మీకు సరిపోతుంది. నాకు కింద బాటమ్ నుండి 4 ఇంచెస్కి కావాలి కాబట్టి అంతవరకు నేను మార్క్ చేసుకున్నాను. తర్వాత ఎక్స్ట్రాకి స్టిచ్చింగ్ కోసం 1/2 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3.2కి మార్క్ చేసుకొని అటువైపు నుండి నేను 2 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. తర్వాత ఇక్కడ నుండి కూడా 3.2కి డాట్ పెట్టుకొని ఈ విధంగా అంతా కూడా స్ట్రైట్ లైన్ గీసేసుకోవాలి. మనం స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత మనకు ఒక స్క్వేర్ బాక్స్ లాగా రెడీ అయింది కదా. దీన్ని ఇప్పుడు చిన్న కర్వ్ తీసుకుంటున్నానండి. ఇక్కడ అటు ఇటు కూడా చిన్న కర్వ్ లాగా ఈ విధంగా ఇచ్చుకున్నారంటే మీకు ఒక చిన్న ఓవెల్ షేప్ ఆర్ రౌండ్ షేప్లోని ఫామ్ అవుతుంది. ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసేసుకుంటున్నాను. ముందుగా నెక్ పోర్షన్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత నెక్ అంతా కూడా మనం ఎక్కడైతే మనం ఎక్స్ట్రా పెట్టుకున్నామో కట్ చేసుకోవాలని చెప్పి అదంతా కూడా కట్ చేసేసుకుంటే మీకు నెక్ అనేది రెడీ అవుతుంది. ఇది కూడా కంప్లీట్ అయింది కదా. కంప్లీట్ అయిన తర్వాత ఓపెన్ చేస్తే ఈ విధంగా రెడీ చూడండి, ఈ విధంగా కనిపిస్తుంది. అయిన తర్వాత ఇప్పుడు క్యాన్ పేపర్ ఉంటుంది కదండి, అది తీసుకొని నేను నెక్ పోర్షన్కి మనం ఎక్కడైతే పెట్టుకోవాలని అనుకున్నామో అది దాన్ని వచ్చేసి ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాను. పైన ప్లేస్ చేసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నానండి. నెక్ అంతా కూడా మనం ఎక్కడెక్కడ డ్రా చేసుకున్నామో అదంతా కూడా మార్క్ చేసేసుకున్నాను, నెక్ పోర్షన్ అంతా కూడా. అయిన తర్వాత ఇప్పుడు నేను 1 ఇంచ్కి ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నానండి. మనకి స్టిచ్చింగ్కి కావాలి కాబట్టి ఈ విధంగా అంతా కూడా 1 ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఈ విధంగా పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవడానికి జరగకుండా ఉండాలని చెప్పి నేను ఇక్కడ పినప్ చేసుకున్నాను. పినప్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రా ఏముందో అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఈ బయట వైపు అంతా కట్ అయిపోయిన తర్వాత లోపల వైపు కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా కట్ చేసుకున్న తర్వాత మీకు ఒక పార్ట్ షేప్లో కనిపిస్తుందండి. ఓపెన్ చేస్తే కనుక చూడండి, పార్ట్ లాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని నెక్ పైన కుట్టే ముందు ఇది నేను బ్యాక్ బటన్స్ పెడదామని చెప్పి నేను ఈ విధంగా మధ్యలో కట్ చేసేసుకుంటున్నానండి. ఈ క్యాన్ పేపర్ని కూడా కట్ చేసేసుకోవాలి. ఈజీగా ఉంటుందండి కుట్టుకోవడానికి, అందుకని చెప్పి నేను ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ 2 పోర్షన్స్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవాలండి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకొని కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్నాను. తర్వాత దీన్ని కూడా పినప్ చేసుకున్నాను లైనింగ్ పైన పెట్టి. ఇప్పుడు దీన్ని లోపల వైపు ఎలా ఉందో అలాగే యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ ఎక్స్ట్రా అంటూ ఏం కట్ చేసుకునే అవసరం లేదు లోపల వైపు అయితే కనుక. బయట వైపు మాత్రం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది స్టిచెస్ అవి ఫోల్డింగ్కి కావాలి కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇక్కడ గమనించినట్టయితే నేను మధ్యలో 2 డివైడ్ చేసేసాను. 2 పార్ట్స్గా ఈ విధంగా డివైడ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్నాను ఎక్స్ట్రా అంతా కూడా.
ఎక్కడెక్కడ మనం కావాలో అదంతా కూడా కట్ చేసేసుకున్నాను. అన్ని పోర్షన్స్ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా కట్ చేసుకున్నవన్నీ కూడా ముందు అటాచ్ చేసేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మనం ఐరన్ కూడా చేసుకోవచ్చండి. ఐరన్ లేకుండా డైరెక్ట్గా కుట్టుకోగలము అనుకునే వాళ్ళు కట్ చేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి నేను చూపించిన విధంగా. లేదా ఐరన్ చేసుకుందామన్నా కూడా అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది ఐరన్ చేసుకుంటే కనుక. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్స్ట్రా పార్ట్ని నేను బయట వైపు పెట్టుకున్న దాన్ని ఈ విధంగా కుట్టేస్తున్నానండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత లోపల వైపు ఉండేదాన్ని మాత్రం అలాగే జస్ట్ ఒక మార్జిన్ లాగా కుట్టుకొని కట్ చేసేసుకున్నాను. మీకైతే ఒకటి చూపించాను, మిగతా అన్ని పోర్షన్స్ కూడా అదే విధంగా కుట్టేసుకోవాలి. కుట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ మీద మనం ఎక్కడైతే కుట్టుకోవాలని పెట్టుకున్నామో అదంతా కూడా పిన్అప్ చేసుకొని ఈ విధంగా స్టిచ్చెస్ వేసేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా ఎక్కడెక్కడ పెట్టుకున్నామో అది ముందే పిన్ పెట్టుకున్నా అంటే మీకు ఒక ఐడియా వస్తుంది, నీట్గా కూడా ఉంటుందండి. పిన్అప్ చేసుకోవడం వల్ల మీరు స్టిచ్చెస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ తగ్గించాలి అనేది కరెక్ట్గా తెలుస్తుంది. తర్వాత ఈ విధంగా స్లిట్స్ పెట్టుకుంటున్నానండి. నెక్ చక్కగా రౌండ్గా తిరగాలనుకుంటే కనుక ఈ విధంగా స్లిట్స్ ఇవ్వాలి కంపల్సరీ. ఇది తర్వాత వచ్చేసి చిన్నగా మనం నెయిల్స్ తోటి ఈ విధంగా ప్రెస్ చేసుకున్నామంటే నీట్గా టర్న్ అయిపోతుందండి నెక్ అనేది. ఈ విధంగా టర్న్ అయిన తర్వాత సెకండ్ పోర్షన్ కూడా అదే విధంగా క్యాన్ పేపర్ని పెట్టి కుట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ 1.5 ఇంచెస్ క్లాత్ని ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ నడుం భాగం దగ్గర ఈ విధంగా లైనింగ్ ఉంది కదా, ఇది రాంగ్ సైడ్లో పెట్టుకొని రెండు కూడా రాంగ్ సైడ్లో పెట్టుకొని ఒకసారి చూసుకుంటున్నాను. చూసుకున్న తర్వాత ఇక్కడ పెట్టి ఈ క్లాత్ని స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఇక్కడ పైన కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అంతా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇది ఎందుకంటే నెక్కి చాలామంది అంటే క్లాత్ పెట్టి తిప్పుకొని ఇంక దానికి హెమ్మింగ్ చేయడం అది చేస్తారు. అలా కాకుండా దాన్ని స్కిప్ చేయడం కోసం అని చెప్పి ఈ విధంగా నేను చేస్తున్నాను. ఇది కూడా అవసరం లేదు అనుకుంటే డైరెక్ట్గా కుట్టేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే నేను ఇదంతా చూస్తున్నారు కదా, ఇక్కడ గమనించినట్టయితే క్లాత్ అంతా లోపలికి ఫోల్డ్ చేసేసి ఇది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మాత్రం మనం ఎక్కడ కుట్టుకోవాలనుకుంటున్నాం అక్కడ ఈ విధంగా స్ట్రెచ్ వేసేసుకోవాలి. స్ట్రైట్గా వేసేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. టర్న్ చేసుకుంటే కనుక క్లాత్ అంతా కూడా ఎంత నీట్గా ఫినిషింగ్ వస్తుందంటే ఎక్కడ స్టిచ్ వేసారో కూడా తెలియదు, అంత నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో. ఈ విధంగా రెడీ అవుతుందండి. అయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఈ విధంగా 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని డాట్ కోసం అండి అటు ఇటు కూడా 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే మీకు డాట్ నీట్గా వస్తుంది. బ్యాక్ డాట్ వేసుకోవాలి కదా, దానికని చెప్పి ఇలా బ్యాక్ డాట్ కుట్టేసుకుంటున్నాను. ఇదే విధంగా అటువైపు కూడా రెండు పక్కల కూడా కుట్టేసుకున్నారంటే మీకు డాట్స్ వేసుకున్న తర్వాత కుట్టేసుకుంటే నీట్గా వస్తుంది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను మనమైతే కాజా పట్టి ఇంకా ఉక్స్ పట్టి వేసుకోవాలి కదా, దానికని చెప్పి నేను క్లాత్స్ ఆల్రెడీ కట్ చేసి మనకి మెజర్ చేసుకొని ఎంత కావాలో చూసుకొని మెజర్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని అయితే నేను ఏ విధంగా కుట్టుకుంటున్నానో మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా అయితే ఇప్పుడు ఎక్కడ కుట్టుకోవాలనుకుంటున్నామో దానిపైన ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోవాలండి. ఈ క్లాత్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నారంటే మీకు నీట్గా వస్తుంది. అయింది కదా, ఇప్పుడు అటు ఇటు కూడా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ 2 ఫోల్డ్స్లోని పెట్టుకోవాలండి. ఇక్కడ పైనుండి ఒక ఫోల్డ్ పెట్టుకున్న తర్వాత నేను ఇది కొంచెం ఎక్కువగా పెట్టుకుంటున్నాను, ఎందుకంటే బై ఛాన్స్ మనకి కొంచెం టైట్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఎప్పుడూ ఒకలాగే ఉండాలేము కదా, మనం కొంచెం టైట్ లూజ్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఈ బ్యాక్ హుక్స్ కొంచెం పెద్దగా పెట్టుకున్నామంటే 2 టైమ్స్ అంటే పక్కన 2 కాజాలు వేసుకున్నారంటే కనుక టైట్ లూజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు, బటన్స్ ఆ విధంగా కుట్టుకోవచ్చు అని చెప్పి నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని పెట్టుకుంటున్నాను.
చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ కూడా కింద వైపు కూడా పైన ఎలా అయితే కుట్టుకున్నామో యాజ్ ఇట్ ఈస్ అదే విధంగా కింద వైపు కూడా కుట్టేసుకోవాలి. మీరు ఎవరైనా కనుక నా వీడియోని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి. సో ఇప్పుడైతే ఇక్కడ కంప్లీట్ అయింది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా కంప్లీట్ అయింది. అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. చాలా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ ఈ విధంగా కుట్టుకుంటే కనుక. ఇక్కడైతే రెండో వైపు మనం ఒకవైపు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది లోపల వైపుగా పెట్టుకొని కుట్టుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఫోల్డింగ్ లోపల వైపు పెట్టుకోవాలి, బయట వైపు పెట్టుకోకూడదు. నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ ఒకటే తీసుకున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోకుండా లోపల వైపే కుట్టుకోవచ్చు కదా అని ఓన్లీ లైనింగ్ క్లాతే తీసుకొని కుట్టుకున్నాను. అంతా రెడీ అయిన తర్వాత నెక్ ఈ విధంగా ఉందండి. చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను. ఇది లోపల వైపు, ఇది బయట వైపుది. ఇంత నీట్గా ఉంది కదా, ఫినిషింగ్తో పాటు చాలా అందంగా ఉంటుందండి. ఈ బ్లౌజ్ అంటే వేసుకున్న తర్వాత చాలా లుక్కే వేరే, అదంతా చాలా బాగుంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడైతే నేను అంతా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉందండి. బ్యాక్ పోర్షన్ ఇది, స్లీవ్స్ వచ్చేసి ఇలాగా, ఫ్రంట్కి ప్రిన్సెస్ కట్ పెట్టాను నేను ఈ విధంగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.